క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు నామములో శుభాలు తెలియజేస్తూ ఆదివార ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. దయచేసి గృహాల్లో ఉన్నటువంటి వారు కూడా, లైవ్లో వీక్షించేవారు కూడా ఏకీభవించవలసిందిగా ప్రభు పుట్ట జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడి తండ్రి, కృప కలిగిన ఆయన, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రములు 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 చెల్లించున్నాం. గత రాత్రి నాయన మా శరీరానికి విశ్రాంతిని అనుగ్రహించి మా జీవితానికి మరొక నూతనమైనటువంటి ఈ అరుణోదయాన్ని, ఆదివారాన్ని మీరు మాకు అనుగ్రహించడాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పరిశుద్ధ పునరుద్ధరణ ఆదివారంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ పాద సాన్నిధ్యంలో మేము కూడుకుంటుండగా పరిశుద్ధాత్మదేవా మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ ఆత్మను కుమ్మరించండి, మిమ్మల్ని మేము ప్రత్యక్షపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా, మీ యొక్క మహిమను, మీ తేజస్సును మాతో ఉంచుతున్న తండ్రి దేవా, మా స్తుతులపై మీరు ఆశను గమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. ఈ దినం జరుగుతున్నటువంటి ప్రతి ఆరాధనలో కూడా ప్రభువా, మీ యొక్క ప్రత్యక్షతను, మీ సన్నిధిని మేము అనుభవించుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కీర్తనాకాడు జ్ఞాపకం చేసి రీతిలో నా తండ్రి, నీ పొందు నాకెంతో ధన్యకరమని జ్ఞాపకం చేసి రీతిలో నా తండ్రి, ఈ కడవరి దినాల్లో ప్రభువా సమయంలో పోలికి సద్వినియోగపరుచుకోగలిగినటువంటి అయ్యా జ్ఞానం కలిగినటువంటి వారుగా నడుచుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీరు ఆత్మ కనుక మిమ్మల్ని ఆరాధించే వారి ఆత్మతో సత్యముతో ఆరాధించమని సెలవిస్తున్న తండ్రి అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా బలమైనటువంటి ఆత్మ అభిషేకాన్ని ప్రతి బిడ్డపై కుమ్మరిస్తున్న తండ్రి దేవా, ఉజ్జీవంగా నాయన మిమ్మల్ని గణపరచగలిగినటువంటి అట్టి నడిపింపుడు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రానటువంటి బిడ్డలను కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి, మీ బిడ్డలు మీరు దర్శించి ప్రేరేపించిన ఆయన సమయానుకూలం మీ స్థితికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రారంభం నుంచి చివరి వరకు మీరే అధ్యక్ష వహిస్తున్నాయన ఈ ఆరాధన మీకు మహిమకరంగా, సంఘానికి మా అందరికీ దీవెనకరంగా మీరు తగ్గిస్తూ మీరు మహిమపడమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 55వ కీర్తన ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అని కీర్తన వాడుతున్నాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, పరమును తీసిన ప్రేమ, కలలో ఆపిని వెదకిన
మరో కీర్తన పడుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 213వ కీర్తన, నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించును అనే కీర్తన పడుతున్నాం. 213వ కీర్తన. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించును.
మరొక కీర్తన పాడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. మనందరం కూడా కలిసి ఏకీభవిస్తూ మరి స్వరాలెత్తి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. 172వ కీర్తన. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళదుము అనే కీర్తన పాడుకున్నాం. 172వ కీర్తన. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళదుము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళదుము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళదుము. లోకన శాశ్వత
హల్లెలూయా. దేవుని స్తుతించుటగాను 197వ కీర్తన, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అనే కీర్తన పాడుతున్నాం. చిన్న కీర్తన ముసుగులో 197వ కీర్తన. దేవుడు మనకి ఇచ్చేటువంటి మంచి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఈ కీర్తన పాడుతున్నాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అనే కీర్తన పాడుతున్నాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.
246వ కీర్తన. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు అనే కీర్తన పాడుకుందాం. మనందరం కూడా లేచినబడి చప్పట్లు కొడుతూ ఈ కీర్తన పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. దేవుడు త్వరగా రానయ్యున్నాడు అనేటువంటి లేఖనానుసారంగా ఆయన లేఖనాన్ని నెరవేర్చుతున్నటువంటి సమయంలో ఈ కీర్తన పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. 246వ కీర్తన. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారని కీర్తన పాడుతున్నాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రావిగోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రావిగోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుటే బహుఘోరం, విడువబడుటే బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. విందోబోతుంది ఏడేళ్ళ పరిశుద్ధులకు, విందోబోతుంది ఏడేళ్ళ లోకం మీదికి శ్రమ రాబోతుంది, ఏడేళ్ళ లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళని, వంగని మోకాళ్ళని, యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. రావిగోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రావిగోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటాడు. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేవెను తీరుగా
అందరూ కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని కూర్చుందాం. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకి నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసం ఒప్పుకున్నాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముతున్నాను. ఆయన ఏకకుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతె పిలాతు అధికారం కింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకమునకు దిగిననియు చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేత కూర్చున్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయకపోవచ్చు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయము
చివరి వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి 25వ వచనాన్ని చదువుకున్నాం. ఎవరైనా ఈ మాట చదవండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. చలో, థ్యాంక్ యూ. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేనటువంటి కోటానుకోటి స్తుతులు స్తోత్రములు 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 చెల్లించున్నాం. ఈ పరిశుద్ధ పునరుద్ధాన పర్వదినంలో నా తండ్రి, మీ పాద సాన్నిధ్యంలో ఓ చిన్ని కుటుంబంగా మీ నామం పేరట మేము కూడుకుని మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని స్తుతించుకున్న తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఎందుకనక చక్కటి కీర్తుల ద్వారా మీ నామాన్ని మేము స్తుతించి కనపరిచాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసుకోబోతున్నాం ప్రభు. కీర్తనాకారుడు జ్ఞాపకం చేసిన రీతిలో జుట్టు దేని దారుల కంటే మధురమైనటువంటి మీ వాక్యం, అట్టి వాక్య మాధుర్యాన్ని రుచి చూచులాగున మా అందరి మనోనేత్రాలు యేసునామములో తెరమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యంలో దాగినటువంటి మర్మాలు, నిగూఢమైనటువంటి గుడార్థాలు గ్రహించుటకు, ఆధ్యాత్మికమైనటువంటి మర్మాలు గ్రహించగలిగినటువంటి పరిపక్వతను మా అందరికీ మీరు అనుగ్రహిస్తూ బలపరచండి. లోక వ్యాపకాలు కాకుండా నా తండ్రి, వాక్యానుసారమైనటువంటి దప్పికెళ్ళినటువంటి వారుగా అతి తుష్టులు ప్రభు ఈ కడవరి దినాల్లో మేము కనుగొని నా తండ్రి, మిమ్మల్ని వెతకగలిగి విశ్వసించగలిగినటువంటి నిజమైనటువంటి విశ్వాసులుగా ముందుకు సాగలిగినటువంటి కృపను మా అందరికీ మీరు దయచేయండి. మీ పాద సేవకుడు నన్ను ప్రభు కొద్ది సమయంలో మరుగు చేసుకుంటూ నాకు నోటికి బురగా ఉండి నా నోట మీ మాట ఉంచి నన్ను మీరు బలపరుస్తూ మీ ఆత్మ నింపుదలను మీ నడిపింపులు దయచేసి మీరు మహిమ పొందమని మమ్మల్ని తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో రాబోతున్నాం. యేసు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దంపతులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు నామ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, గృహంలో ఉండి మరి వీక్షించున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ మాసంలో ఈ 2వ ఆదివారంలో మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సంఘాన్ని, మనలను, మన కుటుంబాన్ని ఆయన జ్ఞాపకంలో ఉంచుకుని ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించి ఈ 2వ ఆదివారం ఉదయకాల సమయంలో దేవుడు మనలందరినీ కూడా మరి ప్రవేశపెట్టి ఈ రీతిగా దేవుడు తీర్చగలిగినటువంటి గొప్ప భాగ్యాన్ని, ధన్యతను దేవుడు అనుగ్రహించడాన్ని బట్టి మనందరం కూడా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదివినటువంటి భాగాన్ని మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి సువార్తలో 21వ అధ్యాయం చివరి మాటని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. యేసు ప్రభు యొక్క అంతరంగిక శిష్యుడు యోహాను. అంతరంగిక శిష్యుడు అంత మాత్రమే కాదు, కానీ యేసు క్రీస్తుకి ప్రియమైనటువంటి, తన రొమ్మును ఆనుకున్నటువంటి అంతరంగికమైనటువంటి శిష్యుడు యోహాను. మీకు ఒక చిన్న మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. గెత్సెమనే వనంలో యేసు స్వామిని పట్టుకున్నప్పుడు
శిష్యులు పారిపోయారు, ఎవరూ లేరు అక్కడ. కానీ ఆ తర్వాత శిలువ యాత్ర జరుగుతున్నటువంటి సమయంలో ఆయన వెంబడిస్తూ దూరంగా శిలువ యాత్రను వెంబడించేటువంటి శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత యేసు క్రీస్తును సిలువేసిన తర్వాత ఇక కొద్ది సమయంలో ఆయన మరణించబోతున్నటువంటి సమయంలో ఏం మాట్లాడతాడో, యేసు ప్రభు ఏం మాట్లాడతారో, ఏం చెబుతారో, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటుగా ఉన్నాం కదా, చివరిగా ఆయన ఏం మాట్లాడతాడో, ఏం చెప్తాడో అని చెప్పేసి వాళ్ళంతా దూరంగా నిలిచి వినుచున్నటువంటి శిష్యుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ వీరందరికంటే యోహాను యేసు క్రీస్తుకి శిలువకి సమీపంగా ఉండటాన్ని బట్టి, ఉండటం కంటే కూడా అంతరంగా నెరిగినటువంటి వారు మన ప్రభు. కాబట్టి ఒకవేళ ప్రభుకి వాళ్ళంత దూరంలో ఏ శిష్యుడు, పేతురు గాని, యాకోబు గాని, మిగిలినటువంటి శిష్యుడు ఇంకెవరున్నారో కూడా ఆయనకు తెలుసు. ఆయనకి మరుగైనటువంటి స్థలం, ఎరగనటువంటి జీవితం ఏదీ లేదు. ఒకవేళ ఆయన పేరు పెట్టి పిలవచ్చు. పేతురు సమీపంగా ఉన్నాడు, యూద అలాగే యాకోబు గాని వీరందరూ కూడా సమీపంగా ఉండొచ్చు. పేరు పెట్టి పిలవగలిగినటువంటి వారు ప్రభు ఎరిగిన వారు కాబట్టి. కానీ ఎవరిని పిలవలేదు. కానీ ఒక యోహాను మాత్రం పిలుస్తూ ఉంటాడు. తన తల్లి జన్మనిచ్చినటువంటి ఈ లోక తల్లి అయినటువంటి మరియ యొక్క బాధ్యతను అప్పగించే విషయంలో యోహాను మాత్రమే పిలిచి, ఇదిగో నీ తల్లి అనేటువంటి ఆ యొక్క బాధ్యతను ఆయనకి అప్పగించేటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతాం. ఈ యోహాను సువార్త మాత్రమే కాదు కానీ 3 పత్రికలు రాశాడు. మొదటి యోహాను రాసిన పత్రిక, 2వ యోహాను రాసిన పత్రిక, 3వ యోహాను రాసినటువంటి పత్రిక ఈ యోహానే రాయటం జరిగింది. ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథం, యుగాంత గ్రంథం మనందరికీ కూడా ఒక గొప్ప భరోసాని, ఒక గొప్ప ఆదరణ ఇచ్చేటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథాన్ని రాసింది కూడా యేసు క్రీస్తు యొక్క అంతరంగిక ఆత్మీయమైనటువంటి శిష్యుడే ఈ యోహాను. ప్రకటన గ్రంథాన్ని రాసింది కూడా ఈ యోహానే. అందును బట్టి ఆయన అంటున్నాడు, ఆయన చేసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. ఆయన చేసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. 3.5 సంవత్సరాల్లో వారు చూసినవి కానీ, వారు అనుభవించినవి కానీ, వారు విన్నటువంటివి కానీ చాలా ఉన్నాయి. వాటన్నిటిని రాయటానికి ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్ని గ్రంథాలు ఉన్నాయని తెచ్చి రాసినా కూడా సరిపోదు. ఆమె ఆయన కారణ జన్ముడు మన యేసు స్వామి. చరిత్ర అనేటువంటిది ఆయనలోనే పుట్టింది, ఆయన ద్వారానే చరిత్రకి ముగింపు అనేటువంటిది ఆయన ద్వారానే కలుగుతుంది. కాబట్టి రాయటానికి చాలా ఉన్నాయి, అనేకమైనటువంటివి రాయటానికి ఉన్నాయనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్తను ఆధారం చేసుకుని దేవుని బిడ్డలారా ఒక తలంపు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఈ 21వ అధ్యాయంలో యోహాను సువార్త 21వ అధ్యాయం అంతట్లో కూడా ఒక మాటని, ఒక తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తలంపు ఏంటంటే, యోహాను అనుభవపూర్వకంగా యేసుక్రీస్తు మాటను బట్టి చెప్పినటువంటి ఒక భావం ఏంటంటే, నేను చేయగలను. హల్లెలూయా. నేను చేయగలను. ఐ కెన్ డూ ఇట్. నేను చేయగలను. మనం చాలాసార్లు చాలా పనుల విషయంలో తప్పించుకుంటాం. నేను చేయలేను, నేను చెప్పలేను, నేను పాడలేను, నేను రాలేను, నేను వినలేను, నేను దేవుని కొరకు చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పేసి చాలా సాకులు చెప్పుకుని తప్పుకుంటూ ఉంటాం. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, మనం ఖచ్చితంగా చెప్తాం, నేను మాత్రం తినగలను. ఆమె దీంట్లో కాంప్రమైజ్ అవ్వం. ఇదిగో ఇది చేస్తున్నాం కదా, తింటారా అంటే వద్దు అని అంటామండి. నేను తినను అని అంటావా? నేను తింటాను అని చెప్తాం. కానీ దేవుని విషయంలో, దేవుని పనుల విషయంలో, దేవుని కార్యాల విషయంలో కొంచెం వెనకడుగు వేస్తుంటాం. వెనకడుగు వేస్తూనే దేవుని పనిని ముందుకు నడిపించలేకపోతాం. కానీ యోహాను అనుభవపూర్వకంగా జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఈ లోకంలో
ఈ సృష్టిలో ఏదైనా కానీ యేసు ప్రభు చేయగలడు. నమ్ముతున్నామా? ఆమె ఏదైనా సరే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాముతో దేవుని యొక్క దూత, యెహోవా దేవుని యొక్క దూత జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, అబ్రహామా, దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? ఆదికాండం 18వ అధ్యాయం ఈ మాట ప్రశ్నిస్తూ ఉంటాడు. దేవుని యొక్క దూత అబ్రహాము అంటాడు, అబ్రహాం, అన్నీ ఉన్నాయి, నాకు సంపద ఉంది, పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ నాకంటూ బిడ్డలు లేరు కదా అనేటువంటి ఆ వేదన, బాధ 18వ అధ్యాయంలో పడుతున్నప్పుడు దేవుని యొక్క దూత అంటున్నాడు, యెహోవాకు, అబ్రహాము, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన చేయలేనటువంటిది, ఆయన వల్ల కానటువంటిది, ఆయన చేయలేనటువంటి కార్యం ఈ సృష్టిలో, ఈ లోకంలో, మానవ జీవితంలో ఏది లేదు. మనం అనుకోవచ్చు, ఇంకేం చేయగలుగుతాడండి, గర్భం ఉడికిపోయింది, వయసు అయిపోయింది, ఇంకేం పెళ్లి కలుగుతుంది, ఇంకేం బిడ్డలు పుడతారు, ఇంకేం ఉద్యోగం వస్తుంది, ఇంకేం ఆర్థికంగా మేము స్థిరపడతామండి, ఇంకెప్పుడు ఎదుగుదలా, మేము ఇంకెప్పుడు సంపాదిస్తాం, ఇంకెప్పుడు కొనుక్కుంటా, ఎప్పుడు అవుతుంది అని అనుకున్నావచ్చు మన జీవితంలో. కానీ దేవుని బిడ్డలు ఒక మాట మాత్రం జ్ఞాపకం చేస్తాను, నిస్సహ అంటే నిరాశతో ఉంటే ఎప్పుడు కూడా విజయం కలగదు. ఆమె నిరాశతో, ఎప్పుడు నిట్టూర్పుతో మాట్లాడుతూ ఉంటాం. ఏం చేస్తాడులేండి దేవుడు, పెద్ద విరుస్తూ ఉంటాం. ఏమవుతుందిలేండి, ఇంకేం చేయగలుగుతాడు, ఇంక అయిపోయింది అని నువ్వనుకుంటే, మనం అనుకుంటే ఎలాగా? అయిపోయిందో లేదో, ఈ గేమ్ ముగుస్తుందో లేదో, మన జీవితానికి ముగింపు అనేటువంటిది ఆయన చెప్పాలి, మనం డిసైడ్ చేసుకుంటే ఎలాగా? కానీ దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. శూన్యాన్ని సుందర సృష్టిగా మార్చిన వారు మన ప్రభు. నిజంగా దేవుని బిడ్డలారా, సొలొమోను, జ్ఞానటువంటి సొలొమోను అన్నట్లుగానే ఈ సృష్టిని చూసినప్పుడు గడ్డి పూలు చూడండి అంటాడు. ఎడారిలో నీళ్లు పోసిన వారు లేరు వాటికి. ఎడారిలో ఉన్నటువంటి, అరణ్యంలో ఉన్నటువంటి ఆ గడ్డి పూలను చూడండి, వాటిని సంరక్షించినటువంటి వారు లేరు. ఏ మనుషుడు వాటిని నీళ్లు పోసి, వాటిని పెంచి, వాటిని సంరక్షించి, వాటి కాపు కొరకు కనిపెట్టేటువంటి మానవులు లేరు అక్కడ. కానీ అవి చూడండి, అవి ఎంతగా అందంగా తయారవుతున్నాయి అన్నట్టు. కొన్ని యానిమల్ ప్లాంట్ అనేటువంటిది డిస్కవరీ ఛానల్లో మనం చూసినప్పుడు దేవుని యొక్క క్రియేషన్ అనేటువంటిది ఎంత బాగుంటుందంటే, అబ్బా, అవి చూడటానికి మనకి ఎంత మనసు, హృదయానికి ఎంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పరుస్తుందంటే ఆయన సృష్టి అలా ఉంటుంది. అందుకనే ఈ మాట అంటున్నాడు, ఆయన చేయలేనటువంటి ఏది కూడా లేదు, నేను చేయగలను అంటే. యోహాను దేవుని మాటలు చెప్తాడు ఈ మాట, నేను చేయగలను, నేను నిన్ను రక్షించగలను, నేను నిన్ను స్వస్థపరచగలను, నేను నిన్ను విమోచించగలను, నేను నిన్ను విడిపించగలను, నేను నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించగలను, నేను అన్ని విషయాల్లో కూడా నీకు తోడు రాగలను. ఆమేన్, హల్లెలూయా. యాక్టివ్గా ఉన్నాడా? అంతే, వాతావరణం అలా ఉండేటప్పుడు మస్తుగా ఉండేటప్పటికి నీరసంగా, అంటే నిద్రమత్తుగా ఉందా? లేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మీరు గట్టిగా చెబితే ఏమైంది తెలుసా? మీరు గట్టిగా చెప్పడం వల్ల ఆ రోజు ఎడుకో గోడలు ఎలా కూలిపోయినా మీరు గట్టిగా చెప్పడం వల్ల కొంతమంది హృదయాల్లో గోడలు కట్టుకున్నాయి. చెవులకి, హృదయానికి గోడ కట్టుకుని ఏమనుకున్నారంటే కరోనా అనేటువంటి గోడ కట్టి చాలా మంది ఇళ్లలోనే ఉన్నారు, బయటికి రావట్లా. వామ్మో, బయటికి వెళ్తే కరోనా వచ్చిద్దాము, వామ్మో, మందిరానికి వెళ్తే, చర్చికి వెళ్తే కరోనా వచ్చింది అనేటువంటి భయంతో చాలా మంది హృదయాల్లో, మనసులో ఆ గోడ ఉంది. మీరు గట్టిగా హల్లెలూయా చెప్పడం వల్ల వాళ్ళు అనుకుంటారు, వామ్మో, చాలా మంది వచ్చుంటున్నారు చర్చికి. ఆమె గట్టిగా మాట్లాడగానే, గట్టిగా స్వరం వినగానే, అమ్మ చాలా మంది వచ్చినట్టున్నారని చెప్పి, అరే మేమే వెళ్ళలేకపోతామని చెప్పి కొంచెమైనా మార్పు, ఆసక్తి కలిగిద్దాము. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేయలేనటువంటిది ఏది లేదు. ఆయన రక్షించగలుగుతాడు, ఆయన విడిపించగలుగుతాడు, ఆయన స్వస్థపరచగలుగుతాడు, ఆయన కట్టగలుగుతాడు, ఆయన ప్రేమించగలుగుతాడు, ఆయన హక్కును చేర్చుకోగలుగుతాడు, ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు. జీవితకాలం తోడుంటారని చెప్పినటువంటి మన భర్తలు, భార్యలు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు.
మన గర్భాన్ని పుట్టినటువంటి మన బిడ్డలు మనం అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నిన్ను క్షుణ్ణంగా అనువనువున అర్థం చేసుకోగలిగినటువంటి వారు మన యేసు స్వామి. 3 విషయాన్ని యేసు క్రీస్తు చేయగలిగినటువంటి 3 విషయాన్ని నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటి సందర్భం మత్తయి సువార్త 11:28 వచనం. మత్తయి సువార్త 11:28 వచనం. బైబిల్ తెరవండి, బైబిల్ చూడండి, అనుసరించండి వాక్యానుసారంగా. మత్తయి సువార్త 11:28 వచనం రాయబడినటువంటి మాట చూడండి. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేయుదును. ఈ మాటలో చాలా గంభీరత కనపడుతుంది. ఈ మాటలో ఎంత గంభీరత అంటే 2 మాటలు ఉన్నాయి ఆ మాటలో వచనం. ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా, భేదం లేదు. కులం అని, మతం అని, దేశం అని, వర్గం అనేటువంటి భేదం లేదు ఆయనకి. ఆయన అందరినీ పిలుస్తూ జ్ఞాపకం చేస్తున్నమాట ఏంటంటే సమస్త జనులారా. ఈ దేశం, ఆ దేశం, ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ ప్రజలు, ఈ ప్రజలు, ఆ మతం, ఈ మతం అనేటువంటి భేదం లేదు. కానీ ఆయన దృష్టిలో ఆయన పొలుగు చూపుడు చేయబడినటువంటి ప్రతి నరుడు కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నమాట సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇది మొదటి మాట అనుకోండి. ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మొదటిది. రెండవది ఏంటంటే నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. ఒక పుస్తకం చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. జాన్ బన్యన్ గారు ఒక పుస్తకం రాశాడు. ఆయన రాసిన పుస్తకం పేరేంటంటే యాత్రికుని ప్రయాణం. జాన్ బన్యన్ గారు రాసినటువంటి పుస్తకం పేరు యాత్రికుని ప్రయాణం. ఈ యాత్రికుని ప్రయాణంలో ఆ పుస్తకం కవర్ పేజీ మీద ఒక మంచి పిక్చర్, ఒక మంచి ఫోటో ఉంటుంది. మీరు ఒకవేళ అక్కడ దొరికితే ఆ పుస్తకం చూడండి, చదవండి, అది చాలా బాగుంటుంది. ఆ పుస్తకం కవర్ పేజీ మీద ఉన్నటువంటి ఆ ఫోటో ఏంటంటే ఒక వ్యక్తి చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి అలసిపోయి సరిగ్గా నిలబడలేక వంగిపోతూ పడుతూ లెగుస్తూ ఇక నా ఓపిక, నా ఊపిరి ఇక అయిపోయింది, ఇక నా వల్ల కాదు అనేటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తిలో బరువును మోసుకుంటూ కింద పడుతూ లెగుస్తున్నట్టుగా ఆ పిక్చర్ ఒక చక్కటి మీనింగ్, ఒక చక్కటి లెసన్ ఆ పిక్చర్ చూసినప్పుడు జ్ఞాపకం చేయబడింది. ఆ మనిషి శరీరం అంతా కూడా వదిలిపోయి ఉంటుంది, అలసిపోయినటువంటి రూపం కనపడతా ఉంటుంది. ఆయన జుట్టు, ఆయన గడ్డం అంతా బాగా పెరిగిపోయి ఉంటాం. ఆయన వీపు మీద ఒక బరువైనటువంటి మూటని ఆయన వీపు మీద పెట్టుకుని ఇలాగ మోస్తూ ఇక వంగిపోయి, ఇక పూర్తిగా కిందకి నేలకు డౌన్ అయిపోయినట్టుగా పూర్తిగా వంగిపోయి ఆ మూటను మోస్తున్నటువంటిగా ఆ పిక్చర్ కనపడుతుంది. జాన్ బన్యన్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ బుక్ రిలీజ్ అప్పుడు అడిగారంట, ఏంటండి బుక్ ప్రారంభంలో ఇలాంటి పిక్చర్ వేస్తే ఎవరైనా చదువుతారా? మనకు ఎలా ఉండాలంటే పేజీ కవర్ చూడంగానే మనల్ని ఆకర్షించే విధంగా ఉండాలి. అవునా? మనం ఏదైనా పుస్తకం చూస్తాం, ఆ పేజీ మీద, ఆ పుస్తకం పైన అట్ట మీద ఏదైనా మనకి బాగా కంటికి ఇంపనిపిస్తే, నచ్చితే, మనల్ని ఆకర్షిస్తే ఆ పుస్తకం తీసుకుంటాం, అది చూస్తాం, ఇష్టపడతాం. జాన్ బన్యన్ గారిని అడిగారు, ఏంటండి ఇలాంటి పిక్చర్ వేస్తే ఎలాగండి అంటే, నా పుస్తకం మీనింగ్ అంతా కూడా ఈ పిక్చర్లో ఉన్నది అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. నా పుస్తకంలో ఉన్నటువంటి పేజీలో ప్రతి అక్షరం మీనింగ్ ఈ యొక్క పిక్చర్లో ఉన్నది. ఒక మనిషి పడేటువంటి ప్రయాసని, ఒక మనిషి మోసేటువంటి బరువుని, ఒక మనిషి యొక్క దైనందిన జీవిత స్థితి అంతటిని కూడా ఈ పిక్చర్లోనే నేను చూపించగలిగాను. ముగింపు ఇదంతా కూడా సారాంశమే ఈ యొక్క ఫోటో అనేది జ్ఞాపకం చేశాడు. ప్రతి మనుషుని కూడా ఏదో ఒక భారాన్ని మోస్తూనే ఉన్నాం. ఏదో ఒక బరువు, ఏదో ఒక భారం, తెలియనటువంటి భారాలు మనస్సుని, హృదయాన్ని చాలా బరువు ఎక్కించినాయి. ఎంతో కాలం నుంచి మోస్తున్నాం, అలసిపోయాం. మనం మోసేటువంటి భారాన్ని మనం మాత్రం మోయగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. మన భారాన్ని మనమే మోయాలి, ఎవరు మోయలేరు. మన జీవితం మనమే జీవించాలి, మన జీవితం ఎవరు జీవించలేరు.
మన భారాన్ని, మన బరువును మనమే మోయగలుగుతున్నాం. ఈ బరువైనటువంటి భారాన్ని, ఎన్నో రకాలైనటువంటి భారాల్ని మనస్సుల మీద, హృదయాల మీద, తలల మీద మోపుతూ ఉన్నాయి. ఈ మాట యేసు ప్రభు భౌతికమైనటువంటి భారాల గురించి మాట్లాడేది. ప్రయాసపడి వచ్చిన వాళ్ళారా నా ఎత్తుకు రండి అని పిలుస్తుంది. ఏదో బరువులు మోస్తున్నాం, చాలా బరువైన తల మీద పెట్టుకున్నాం, లేకపోతే భుజం మీద పెట్టుకున్నాం కాబట్టి అందుకని రమ్మని అంటలేదు ఆయన. ఈ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి వాటిని మోసి మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఉంటాం. ఇలాగో నీకు ఎక్కడ రెస్ట్ లేదు. ఎవరు మాటలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా ఆ మాటల వల్ల నీకు విశ్రాంతి, నెమ్మదనటువంటి అనిపిస్తుంది. ఆ కాసేపే ఎవరు ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా కానీ ఆ కాసేపు, ఆ కొంతసేపు మాత్రమే కొంచెం నెమ్మది ఉందేమో, ఆ తర్వాత మళ్ళీ మామూలే. కానీ మన ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. విశ్రాంతి అంటే పర్మనెంట్ రెస్ట్ కాదు. ఈ మాట చాలాసార్లు చదువుతున్నప్పుడు అనిపించింది, యేసుప్రభు ఒకవేళ రండి అంటున్నాడు, విశ్రాంతి అంటే పూర్తిగా అక్కడ రమ్మంటున్నాడు ఏం అనుకుంటున్నారు. అక్కడ ఇచ్చేటువంటిది అనేటువంటిది కాదు ఈ మాటలో, ఈ వచనంలో ఉన్నటువంటి భావం. లోకంలో బయట ఉన్నంత కాలం మనకు రెస్ట్ లేదు, మనసుకు కానీ మన ఆలోచనలకు కానీ నెమ్మది లేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో దేవుని వాక్యం, దేవుడు మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ అలజడంతా కూడా గలిబిలంతా కూడా తీసివేసి నెమ్మదినిచ్చి మనకు ఒక రాగమైనటువంటి చక్కటి అలసట పోగొట్టి ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి వారు మన దేవుడు. ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. శారీరకంగా, మానసికంగా ఎంత అలసిపోయినటువంటి స్త్రీయో ఆ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సందర్భం అది చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఆమె ఒక మాట అడుగుతుంది, ఏమంటుందంటే, అయ్యా ఎక్కడికి మరలా నేను రోజు వచ్చి నీళ్లు చెదుకుని పోకుండా ఉండినట్టు ఆ జీవజలాలు ఏదో నాకు ఇచ్చేయచ్చు కదా, నేను ఇంటి దగ్గరే ఉండి వాటిని నేను అనుభవిస్తాను అనేటువంటి జ్ఞాపకం చేస్తుంది. రోజు మధ్యాహ్న కాల సమయం నా బ్రతుకు, నా స్థితిని బట్టి నేను ఉదయకాలం రాలేను. మనుషులందరూ పనిచేసుకున్నటువంటి సమయంలో నేను తిరగలిగినటువంటి వ్యక్తిని కాదు. నేను సమాజంలో తలెత్తుకుని చూడగలిగినటువంటి స్థితి నాకు లేదు. నాకున్నటువంటి జీవిత పరిస్థితులు బట్టి నేను సమాజంలో విసిరివేయబడినటువంటి రాయిని కాబట్టి నేను అందరిలాగా రాలేను. మిట్ట మధ్యాహ్నం మాత్రమే నేను రాగలుగుతాను. అలా వచ్చి అలసిపోతున్నాను, శారీరకంగా, మానసికంగా అలసిపోయాను. నాకు నువ్వు అన్నట్టుగానే ఆ జీవజలాలు ఏదో నాకు ఇస్తే నేను ఇంటి దగ్గరే ఉండిపోతాను అనేటువంటి మాట. ఆమె అడిగిన దానికి యేసుప్రభు ఒక మాట అంటాడు, నీవు వెళ్ళి నువ్వు పెరిమిటిని తీసుకురా అంటాడు. అసలు దీనికి సంబంధం ఉందా, రిలేషన్ ఉందా? ఆమె అడిగిన నీళ్లు, ఇక్కడున్న నీళ్లు, ఆయన చెప్పిన నీళ్లు. అమ్మ నీవిచ్చే నీళ్ళు తాగిన వాడు మళ్ళా దప్పికొంటాడు, కానీ నేను ఇచ్చిన వాళ్ళు తాగినవాడు ఇక అన్నట్టుకి దప్పికొనడు. ఈ మాట ప్రభు చెప్పగానే ఆమె అడిగిన మాట ఏంటంటే, ప్రభు అవేవో నాకు ఇచ్చే అని అడిగింది. యేసు ప్రభు ఆమె చెప్పిన మాట ఏంటంటే, సరే నువ్వు వెళ్ళి నీ పెరిమిటిని తీసుకురా అని చెప్పంటాడు. ఆ సందర్భం మీకు తెలుసు ఆమె ఏం చెప్తుందో. యేసు ప్రభు సూటిగా ఆమె అడుగుతాడు, ఇప్పుడు ఉన్నటువంటి ఆయన నీ పెరిమిటి కాదా? ఇప్పటికీ ఉన్నటువంటి ఆయన, ఇప్పటికీ ఐదుగురు భర్తలు. ఆమె జీవితం మీద బాగా విసికి వేరసారిపోయింది ఆమె జీవితం. బహుశా ప్రభువు కూడా అందుకే ఆ ప్రాంతానికి అటువైపు వెళ్ళటానికి, ఆ వైపు వెళ్ళటానికి ప్రవేశపడ్డాడు. ఆ సమయాన్ని బట్టి విసిగిపోయింది జీవితంలో, మానసికంగా, శారీరకంగా గాయపరచబడుతూ ఇక వేసారిపోయింది. కాబట్టి ఇక ఒకవేళ ఆమె జీవితంలో ఆ తర్వాత ఏం జరుగుతుందో, అంతరంగా ఎరిగినటువంటి వారు, సమస్తాన్ని ఎరిగినటువంటి వారు యేసుస్వామి కాబట్టి పనిగట్టుకుని అసలు ఆ ప్రాంతం వైపు, సమరయుల వైపు ఎవరు వెళ్ళరు. అసలు యూదులు సమరయుల మీదకి వెళ్ళరు, అసలు ఆ ఊరు వైపే వెళ్ళటానికి ఇష్టపడరు.
ఆ పక్క ఊరు వెళ్తానికి కూడా ఆ ఊర్లో వెళ్తే సమరయ ఊరు నుంచి వెళ్తే షార్ట్ కట్. సమరయ ఊరు నుంచి వెళ్తే షార్ట్ కట్, కానీ ఆ షార్ట్ కట్ వెళితే ఆ ఊర్లో వారి ముఖం చూడాలని చెప్పేసి చుట్టూరు తిరిగి వస్తారంట యూదులు. వారి ముఖం చూసిన పాపం, వారితో సమరయలతో మాట్లాడిన పాపం, వారు కనబడితేనే పాపం అని భావించేటువంటి యూదులు యేసు ప్రభు మెట్ట మధ్యాహ్నం పనిగట్టుకుని యాకోబు బావి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడతాడు. ఆమె శారీరకంగా మానసికంగా కృంగిపోయి కృషించిపోయేటువంటి అలసిపోయిన స్థితి కాబట్టి ఆమెతో ఈ మాట, యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలో ఆమెకు ఎంతటి ఓదార్పును, ఎంతటి ఓటనిచ్చిందంటే, అమ్మా ఆమెతో చెప్పినటువంటి ఆ మాటల్లో ఎంత నెమ్మది పడిందో ఇక ఆమె జీవితంలో వెళ్ళి ఏ సమరయుల దగ్గర తలెత్తుకుని చూడలేనటువంటి స్థితిగా ఉన్నదో ఆ సమరయులకే స్వార్థ చెప్పడానికి, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగించుకునేటువంటి ఆ మాట ఆమె జీవితానికి, ఆమె బ్రతుక్కి ఇచ్చినటువంటి విశ్రాంతి. ఆమె ఎంత నెమ్మది, ఎంతటి ఊరట కలిగిందో వర్ణించలేనటువంటి సందర్భం. రెండవ సందర్భం ఇంకొకటి గుర్తు చేస్తాను. మార్క్స్ వార్తలో యేసు ప్రభు ఈ ప్రాంతానికి కూడా అసలు ఎప్పుడు ఎవరు వెళ్ళరు. తెక్కపోలి గెరాసేన్ల ప్రాంతం అంటారు దాన్ని. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఇది గలిలయ సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఈ ప్రాంతానికి గెరాసేన్ ఉన్నటువంటి ఆ తెక్కపోలి అనేటువంటి ప్రాంతానికి ఎవరు వెళ్ళరు. ఆ ప్రాంతానికి పనిగట్టుకుని ప్రభు బయలుదేరాడు. ప్రభు పనిగట్టుకుని ఆ ప్రాంతానికి బయలుదేరాడు. యేసు ప్రభు ప్రతి ప్రయాణంలో కూడా ఖచ్చితమైనటువంటి అంతర్యం ఉన్నది. కాలక్షేపంగా ఏదో టైం ఉంది కదా వెళ్ళొద్దామని చెప్పేసి అలా వెళ్ళేటువంటి వారు కాదు మన ప్రభు శిష్యులతో. ఆయన చేసిన 3.5 సంవత్సరాల్లో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని క్రీస్తుకి ఇచ్చే టైం చాలా తక్కువ. అందుకని రాత్రి పగలు కూడా ఆయన శ్రమించాడు. పగలు రాత్రి అనేటువంటి భేదం లేకుండా ఆయన పగలంతా కూడా బోధిస్తూ వచ్చాడు. రాత్రి అంతా కూడా ఒలీవల తోటలో, ఒలీవల ఆ కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసే అనుభవం యేసుస్వామిది. ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, గెరాసేనటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని సంఖ్యల చేత బంధించబడినటువంటి వ్యక్తి. అక్కడ రాయబడుతుంది 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు మనం చూస్తే 3వ వచనం నుంచి ఆ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేయబడుతుంది. ఆ వ్యక్తి ఎలాంటి దుర్బలమైనటువంటి స్థితిలో ఉన్నాడో, ఏ విధంగా సంఖ్యలు వేసి కట్టబడి ఉన్నటువంటి ఆ పరిస్థితి, అయినా కానీ ఆ సంఖ్యలన్నీ తెంచేసుకుంటూ రాళ్ళు తీసుకుని తన యొక్క దేహాన్ని గాయం చేసుకుంటూ గట్టిగా కేకలు వేస్తూ సమాధుల్లో పరిగెత్తేటువంటి వ్యక్తి ఈ సేన అనేటువంటి దయ్యం పెట్టేటువంటి వ్యక్తి. ఇతరులో 2000 దయ్యాలు ఉన్నాయి. 2000 దయ్యాలు ఒక శరీరంలో దూరి, ఒక శరీరంలో ఈ 2000 దయ్యాలు పనిచేస్తూ ఉన్నాయి. విశ్రాంతి లేనటువంటి బ్రతుకు ఈ వ్యక్తిది. ఒక్కొక్క దయ్యం ఒక్కొక్క రకంగా ప్రవర్తించేటువంటిది. ఒక్కొక్క దయ్యం ఏ అలవాటు ఉందో, ఏది కోరుకుంటుందో ఈ వ్యక్తిని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటున్నారు. ఒక్కొక్క దయ్యం ఒక్కొక్క సమయంలో బయటకు వస్తాం, ఒక్కొక్క విధంగా ప్రదర్శించేటువంటిది. ఇదివరకు కాలం దయ్యాలు పెట్టే వాళ్ళని చూసేవాళ్ళం, అవునా? ఇప్పుడు లేదు. ఉన్నాయా? హల్లెలూయా. ఇదివరకు మనుషులు తక్కువ ఉండేవారు, దయ్యాలు కనపడతాయి. ఇప్పుడు మనుషులే దయ్యాలు అయిపోతే దయ్యాలకి ఆడ స్థలం అసలు కదా. అవి చేసే ఓవరాక్షన్ మనుషులు మనమే చేస్తున్నాం. ఓవరాక్షన్ అంతా కూడా దయ్యాల. ఇంకా దయ్యాలు ఎక్కడ ఉంటాయి? ఇదివరకు దయ్యం పట్టిందంటే ఆ దయ్యానికి ఏ అలవాటు ఉంటే, ఏ లక్షణాలు ఉంటే, ఏది ఇష్టం ఉంటే ఈ వ్యక్తిలో దయ్యం పెట్టినటువంటి ఆ వ్యక్తిని అలా చేయమని కోరేది. ఆ విధంగా ప్రదర్శించమని, ఆ విధంగా చేయమని అతనిలో ఉన్నటువంటి దయ్యం ప్రేరేపించి ప్రదర్శింపజేసేటువంటి పరిస్థితి. ఒక వ్యక్తిలో ఒక దయ్యం ఉంటే అలా ఉంటే, ఒక వ్యక్తిలో 2000 దయ్యాలు ఉన్నాయంటే ఇంకెంత దుర్భరంగా ఉంటుంది ఆ వ్యక్తి పరిస్థితి. దయ్యాల గుహ అయిపోయింది ఆమె బతుకోవాలి. దయ్యాలకి ఒక గుహ కాదు, దయ్యాలు నివసించేది, దయ్యాలు కోరుకునేటువంటి ఒక డెన్ లాగా, ఒక గుహలాగా ఆయన బ్రతుకు, ఆ వ్యక్తి బ్రతుకు అయిపోయింది. శారీరకంగా గాయపరచబడుతున్నాడు. శారీరకంగా ఒళ్ళంతా కూడా గాయాలు, రాళ్ళు తీసుకుని ఒంటి మీద కొట్టుకుని గాయాలు చేసుకుని చీల్చుకునేవాడు. చర్మ రక్తచిత్తమైనటువంటి పరిస్థితి.
మానసికంగా కూడా గట్టిగా కేకలు వేస్తుంటే వీళ్ళు చూసిన వారందరూ కూడా అసహించుకుని ఈ దయ్యం పట్టినటువంటి వాళ్ళని చూసి ఎంత చిదరించుకునేటువంటి వారు సమాజం. అవునా? ఏదైనా కొంచెం లోపం ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎలా చూస్తాం? దేవుని బిడ్డలారా, ఆ చూపులోనే వాడు నలిగిపోతాడని కొన్నిసార్లు. తిట్టవసరం లేదు, కొట్టవసరం లేదు. మనం ఒక వ్యక్తి ఒక అభాగ్యుడు ఉన్నాడంటే వాడి వెంక మనం చూసే చూపులోనే వాడు గ్రహించి వాడు లోపల గ్రహిస్తాడండి. కొన్నిసార్లు కొంతమందిని చూస్తాం మనం, మన చూపులోనే అర్థం తెలిసిపోయింది. లోపల ఏం పెట్టుకుని ఎలా చూస్తున్నామో కూడా అర్థమవుతుంది మన చూపే చూపులో. ఈ వ్యక్తిని సమాజం ఎంత దూరంగా చూస్తుందంటే వీడు స్వస్థత పొందిన తర్వాత కూడా మళ్ళా ఆ ఊర్లో ఉండలేకపోతాడు. వీడు అయ్యా యేసు ప్రభు బయలుదేరి వస్తూ ఉంటే ఆయన దగ్గరికి దూరం దగ్గరికి వెళ్ళి అడుగుతాడయ్యా. ఆ కొద్ది సమయంలోనే, ఆ కొద్దిగా వ్యవధిలోనే వాడు ఆ ఊర్లో ఉన్నటువంటి వారు అన్నటువంటి సూచిపోటు మాటలకు కానీ వాడు ఏంటో చూసినటువంటి ఆ చూపులు తట్టుకోలేక యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి అంటాడయ్యా, నేను వీరి మధ్య నేను ఉండలేను, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా. శారీరకంగా మానసికంగా అలసిపోయినటువంటి వ్యక్తి. అందుకని ప్రభు అటువంటి మాట, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు పాపం నుంచి, శాపం నుంచి, ఉగ్రత నుంచి, దౌర్భాగ్యమైనటువంటి జీవిత స్థితి నుంచి నువ్వు శారీరకంగా మానసికంగా అలసిపోయావేమో, ఎక్కడ నీకు రెస్ట్ దొరకదు, ఎక్కడ నెమ్మది దొరకదు నీకు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నా, ఎంత గొప్ప పదవి ఉన్నా, ఎంత గొప్ప ఉన్నతమైన వ్యక్తివైనా కానీ ఈ లోకంలో నీకు నెమ్మది లేదు. హల్లెలూయా. ఏ ఇంటిలో నెమ్మది లేదు, ఏ సమాజానికి వెళ్ళు, ఏ గొప్ప విలువైన ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఆనందాన్ని కొని తెచ్చుకోవాలని నువ్వు ఎంత గొప్ప టూర్లు వేసినా కానీ ఆ 1 వీకే మరలా తిరిగి వచ్చిన తర్వాత మావులే. హల్లెలూయా. కానీ పర్మనెంట్గా మనకి ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి వారు, సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని ఇవ్వగలిగినటువంటి వారు యేసు స్వామి మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. సంతోషం కానీ, సమాధానం కానీ, నెమ్మది కానీ, మన జీవితానికి కావలసిన నెమ్మది అనేటువంటిది ఈయన దగ్గర, మన ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఒకసారి ఈ సందర్భం మీ అందరూ తెలిసి ఉండొచ్చు. ఒక డాక్టర్ దగ్గరికి, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా జీవితంలో నెమ్మది లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో బాగుంటుంది, నాకు ఏదైనా చేయండి అని అడుగుతున్నాడు డాక్టర్ని. డాక్టర్ ఆ వ్యక్తికి చెప్పాడు, ఎందుకు ఇలా ఉంటుంది, దీనికి మానసికమైనటువంటి వ్యాధికి మందు లేదు కదా, మనోవ్యాధికి ఉందా? మనోవ్యాధికి మందు ఉందా? ఇంకా ఏ డాక్టర్ కనిపెట్టలేదండి. కనిపెట్టారా? లేదు కదా. మనోవ్యాధికి మందు లేదు. మనోవ్యాధి కలిగినటువంటి వ్యక్తి కుషించుకుపోతాడు. ఆలోచించి బాధపడి దిగులుపడి ఏం చేస్తాం? ఆ దిగుల్లోనే చచ్చిపోతాం మనం. ఈ డాక్టర్ చెప్పాడు, నువ్వు ఇలా ఉంటే కుదరదు, నువ్వు ఎలాగైనా కొంచెం ఆనందపడుతూ ఉండాలి, ఆహ్లాదకరమైనటువంటి ప్లేసెస్కి వెళ్ళాలి, కొంచెం సంతోషాన్ని ఇచ్చేటువంటి ఏదైనా ఒక సంఘటన నువ్వు ఎంచుకుని వెళ్ళాలి అని చెప్తూ ఈ ఊర్లో ఒక సర్కస్ పెట్టాడు. సర్కస్లో ఒక వ్యక్తి ఉన్నాడు, బఫూన్ ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా బాగా ఆయన చేసేటువంటి పనులకి అసలు ఆ గంట, ఆ షో అంతా 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ అసలు కడుపుప్పి నవ్విపోతున్నాం, అసలు అన్ని మర్చిపోయి నవ్వుతున్నాం అని చెప్పేసి ఆ చేష్టాలకి చాలా నవ్వు వస్తుంది. 1 గంటన్నర సేపు చూడు, ఆ షో చూడు, ఆ తర్వాత రా అని చెప్పాడు. ఈ వ్యక్తి కాసేపు ఆగి, డాక్టర్ ఆ సర్కస్లో కడుపుప్ప నవ్విస్తున్నటువంటి వ్యక్తిని నేనే అని చెప్పాడు. 1 గంటన్నర సమయం అనేక మందిని నేను నవ్వించగలుగుతున్నాను పిచ్చి చేష్టల వల్ల, నా మాటల వల్ల, నా పనుల వల్ల, కానీ నా జీవితానికి మాత్రం నెమ్మది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి స్థితిలో ఎందరో ఉన్నారండి. ధనికులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, గొప్ప వారు ఉన్నారు, ఎంతో ఆస్తి కలిగినటువంటి, ఐశ్వర్యం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఈ రోజున వారికి నెమ్మది లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు వారి జీవితాల్లో.
కానీ సమాధానం, సంతోషం అనేటువంటి నెమ్మది అనేటువంటిది ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు పిలుస్తున్నాడు, రానా దగ్గరికి. నీ ప్రయాసం అంతా కూడా, నీ భారం అంతా కూడా నేను సులువు చేసేవాడిని, తగ్గించేవాడిని నేను. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా నీ హృదయం, నీ గుండె బరువెక్కి అని చెప్పినా కానీ ఆ కాసేపు అవునా ఏం చేస్తావు, ఎక్కడ సర్దుకో కదా, ఏం చేస్తాం, తప్పదు, సర్దుకుపోవటమే అని చెప్తుంది సమాజం. మన బరువులు దించగలిగి, మన బాధలు, మన కన్నీటిని తొడవగలిగినటువంటి వారు మన యేసు స్వామి. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా ఎందుకు రండి. నీకు ఏ బాధ ఉన్నా, ఏ చింత, ఏ దిగులు, ఏ వేదన ఉన్నా కానీ ఆయన దగ్గర రావటం నేర్చుకోవటం అంటుంది. ఆ దారి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేయను. యోహాను సువార్తలోని 6వ అధ్యాయం 37వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేయబడింది. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయను. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను. ఒక వ్యక్తి దగ్గరకు, ఒక పొలిటికల్ లీడర్ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి కానీ వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కావాలి. మనకి డైరెక్ట్గా వెళ్ళిపోతామా? వెళ్ళటానికి అవకాశం ఉందా? మనకు ఉన్నటువంటి పొలిటీషియన్స్ చూస్తాం, పొలిటికల్ లీడర్ కాకముందు మన వీధిలో తిరిగిన వ్యక్తే, మనకు తెలిసిన వ్యక్తే, మనకు గడపని వ్యక్తే, మన ముందు కళ్ళ ముందు ఎదిగినటువంటి వ్యక్తి. ఆ పదవిలోనికి, అధికారంలోకి వెళ్ళిన తర్వాత ఆయన చూడటానికి అపాయింట్మెంట్ ఉండాలి. ఎంత కష్టపడి ఎంతో దూరం వెళ్ళినా కానీ అక్కడికి వెళ్తే మొదట అడిగేటువంటి మాట ఏంటంటే, మినిస్టర్ గారిని కలవటానికి అపాయింట్మెంట్ ఉందా? వ్యక్తి అవసరం లేదు, ఆ మినిస్టర్ వ్యక్తితో సంబంధం లేదు, ఆయన అధికారం, అలాంటి పవర్ అలాంటిది. ఆ పవర్ను బట్టి అడుగుతారు, నీకు అపాయింట్మెంట్ ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ ఉందా? లేకపోతే ఇంకొక యాక్టర్ దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ ఉందా? ఇంకొకరి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి రావడానికి అపాయింట్మెంట్ కావాలా? ఆమేన్, హల్లెలూయా. వారందరికంటే గరుడైన, వారందరికంటే శ్రేష్ఠుడు, వారందరికంటే కూడా యోగ్యుడైనటువంటి యేసు స్వామి దగ్గరికి రావటానికి ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేదు. ఎవరు కూడా మధ్యవర్తి అవసరం లేదు. యేసు స్వామిని చూడటానికి గ్రీకు నుంచి శాస్త్రవేత్తలు వస్తారు. గ్రీకు నుంచి శాస్త్రవేత్తలు వచ్చి వారు వచ్చి అడుగుతారు, పిలుపుని అడుగుతారు, అయ్యా మేము ఆయనను బోధకుని చూడాలనుకుంటున్నాము. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం వారు అడుగుతారు, మేము చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి వచ్చాం, ఆయన చూడాలి అనుకున్నటువంటిది. యేసు క్రీస్తుతో మాట్లాడతారు. యేసు క్రీస్తు దగ్గర రావడానికి ఎవరి మధ్యవర్తి అవసరం లేదు, ఎవరి మీడియేటర్ అవసరం లేదు. పాస్టర్ గారి ద్వారానో, లేకపోతే ప్రధాన బ్రదర్, ప్రధాన సిస్టర్ వారి ద్వారానో ఆయన దగ్గరికి ఎలా వెళ్తుంది, ఆయన చెబుదాం, ఆయన చేస్తాడు, ఆయన అడుగుతాడు ఆయన్ని అని అడగాల్సిన పని లేదు. ఒక సామెత ఉంది, దేవుడు వరం ఇచ్చినా కానీ, నాకు కూడా పూర్తి తెలియదు, నాకు అదవుతుంది మొదలు దేన్ని, దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి వరం అంటే మధ్యలో మీడియేటర్ పాపం. పూజారులు అంటే మాదే ఉందండి. యేసు స్వామి దగ్గరికి డైరెక్ట్గా నీవు అడగటానికి, డైరెక్ట్గా ఆయనతో సంభాషించడానికి, ఆయన చెప్పుకోవటానికి ఎప్పుడైనా రావచ్చు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మనకు ఆటంకంగా ఉండొచ్చు. ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను, వేదనాకరమైనటువంటి సంఘటన. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో కందాకే రాణి దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక ఆర్థిక మంత్రి ఉన్నాడు. ఆర్థిక మంత్రి, ఆయన పేరేమి రాయబడతాం. ఆ కందాకే రాణి దగ్గర పనిచేస్తున్న ఆ వ్యక్తిని గురించి పేరు రాయబడదు, కానీ ఆయన గురించి ఒక మాట ఏంటంటే నపుంసకుడు అనేటువంటి మాట రాయబడుతుంది. ఆయన చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తాడు. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఎక్కడికి వస్తాడంటే యెరూషలేము దేవాలయానికి వస్తాడు. యెరూషలేము దేవాలయానికి ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న కందాకే రాణి దగ్గర ఉన్నతమైనటువంటి ఉద్యోగం, ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు, సుదీర్ఘ ప్రయాణం చేశాడు, ఎంతో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఆయన వచ్చి యెరూషలేము దేవాలయానికి వస్తాడు. కానీ దేవాలయంలోనికి మాత్రం ప్రవేశం లేదు. హల్లెలూయా.
దేవాలయంలోనికి ప్రవేశం లేదు. కారణం ఏంటంటే నపుంసకులు దేవాలయంలోనికి రావటానికి అర్హత లేదు. నపుంసకులైనటువంటి వారు దేవాలయం ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం వారికి ఆలయ ప్రవేశం లేదు. ఎంతో ప్రయాణం చేసి వచ్చారు కదా, నాకు ఎంత అధికారం ఉంది, నాకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తిని నేను దేవాలయంలో పోకుండా ఉండటానికి ఏంటి, నన్ను ఎవరు ఆపేది, నన్ను ఆపడానికి ఎవరు అని చెప్పేసి అడగటానికి అర్హత లేనటువంటి వ్యక్తి ఈ నపుంసకుడు. తనకున్నటువంటి స్థితిని బట్టి వెళ్ళలేకపోతున్నాడు. వెళ్ళలేనటువంటి వ్యక్తిగా దేవాలయం బయట నుండి మాత్రమే ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు నపుంసకుడు. కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నా కానీ ఖచ్చితంగా సంవత్సరంలో 5 సార్లు దేవాలయానికి వచ్చాడు. యూదుల ప్రకారం దినములకు 5 మార్లు ప్రార్థన చేస్తారో ఆయన కూడా సంవత్సరంలో 5 సార్లు ఖచ్చితంగా యెరూషలేము దేవాలయానికి సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చేవాడు. 7 రోజుల్లో ఒక్క రోజు రావడానికి మనకు పెద్ద బాధ కదా. మన ఇల్లు ఇంచుమించు ఒక 10 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాం. మన ఇంట్లో చర్చ్ మందిరానికి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో కూడా దగ్గర ఉంటాం. కానీ మనం రావటంలో ఆయన నపుంసకుడు ఎంతో దూరం ప్రయాణం చేసి మళ్ళీ రాత్రిపూట వచ్చేవాడు కాదు, రాత్రికాల సమయంలో వచ్చేవాడు కాదు, ఏదో టైంలో వచ్చి పోదామని కాదు. ఖచ్చితంగా ఆరాధన సమయంలోనే దేవాలయానికి వచ్చి దేవాలయం బయట ఉండి లోపల యాజకులు లోపల యూదులు ఆరాధన జరుగుతుంటే దేవాలయం బయట కూర్చుని దేవుని ఆరాధిస్తున్నటువంటి వాడంట నపుంసకుడు. ఆ రోజున ఆయనకు అపాయింట్మెంట్ లేదు. దేవాలయంలో ప్రవేశించడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా నపుంసకుడు ఉన్నాడు. ఈ రోజున నీవు ఎలాంటి వ్యక్తివైన మనం, ఎంత ఘోర పాపిమైనా కావచ్చు, మనం ఎంత దుర్భరమైన నీచమైనటువంటి వెలివేసిన స్థితి అయినా కావచ్చు, కానీ ఆయన దగ్గరకు వస్తే ఆయన తోసివేస్తాడా? ఆయన జాతి, జనాంగం, కులం, మతం, వర్గం, దేశం భేదం చూడు, కానీ నా ఎద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా తోసివేసేవాడు కాదు. ఆయన తోసేవాడు కాదు. చిన్నపిల్లల్ని వారి తల్లిదండ్రులు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆయన చేతులు ఎత్తి ఆస్వాదించాలి అని. శిష్యులు వారిని ఆటంకపరుస్తారు, వద్దు రావద్దు, ఆయన దగ్గరికి రావద్దు అని. కానీ యేసు ప్రభు ఊరుకున్నాడా? పిల్లల తల్లిదండ్రులు తండ్రులకు వారి పిల్లలు తీసుకొచ్చి ఆయన దగ్గర తీసుకొస్తుంటే యేసు ప్రభు మా బిడ్డ మీద చెయ్యి వేసి ఆయన దీవించాలి అని, ఆయన చేతులు ఆస్వాదించాలని అనేక మంది తల్లిదండ్రులు తీసుకొస్తుంటే శిష్యులు ఆటంకపరుస్తారు. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఇది. మనం ఎవరి దగ్గరికైనా డైరెక్ట్గా వెళ్ళగలుగుతామా? పొలిటీషియన్ పక్కన పెట్టండి, పాస్టర్స్ దగ్గరికి ఆయన డైరెక్ట్గా వెళ్తానుకుందా? ఈ రోజున బౌన్సర్స్ పెట్టుకుంటాం, వారే నెట్టేస్తున్నారు ముందు, అసలు టచ్ చేయకూడదు ఆయన దగ్గరికి వెళ్తారా లేదని వాళ్ళే నెట్టేస్తున్నారు. అసలు ఆయన దగ్గరికి ఏమో రండి అంటున్నాడు. అసలు ఆయన నేను ఆటంకపరిచేవాడు కాదు. ఏ టైంలోనైనా, ఏ జాబ్లోనైనా, ఏ గడిలోనైనా, ఎంతటి వ్యక్తి అయినా నా దగ్గరికి రండి అంటే మేము మాత్రం కలవటానికి టైం కొన్ని వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు అంటే వారిని విమర్శించడం అనేటువంటి మన పని కాదు, కానీ ఆయన పనిది. కానీ అంటే మనం కూడా కొన్ని వాక్యానుసారంగా ఒకసారి ఆలోచించేయాలి. ఆ జ్ఞానం మనకి ఇచ్చాడు, అవునా? ఆ జ్ఞానం మనకి ఇచ్చినప్పుడు వాక్యానుసారంగా కంపేర్ చేసుకోవాలి. ఇది కరెక్టేనా, ఇది ఈ అలవాటు, ఈ పద్ధతి, టైమింగ్స్ పెట్టడం, ఆ టైమింగ్స్ ప్రకారమే ఆయనకి అలవాటానికి, లేకపోతే ఆ టైమింగ్స్ ప్రకారమే చూడటానికి ఎలా అయిపోయిందంటే యేసుక్రీస్తు కంటే గొప్ప సెలబ్రిటీస్ అయిపోయారు. ఆయనే గ్రేటెస్ట్ సెలబ్రిటీ. ఆయన కంటే కూడా ఇప్పుడు వచ్చేటువంటి సేవకులు ఇంకంతకంటే గొప్ప సెలబ్రిటీస్గా భావించుకుంటారు. బౌన్సర్స్ని, సెక్యూరిటీని, ఎస్కాట్ని, ఎలాంటి పరిస్థితో అలాంటి పరిస్థితి. కానీ యేసు అన్నాడు, నా ఎదుకు వచ్చి వారిని అంత మాత్రం కూడా తోసివేయాలి. లాస్ట్ పాయింట్ నేను మీకు జ్ఞాపకం చేసి చూపిస్తాను. 3వ పాయింట్ ఏంటంటే యోహాను సువార్త 14:3 యోహాను సువార్త 14:3 మాట ఏంటంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరుండు లాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోదాను. ఈ 3 పాయింట్స్ మీరు ఆలోచన చేయండి. ఇవి 3 కూడా ఈ లోకంలో
మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు. విశ్రాంతి, నెమ్మది అనేటువంటిది లోపల ఎక్కడ దొరకదు. కానీ ప్రభు అంటే నేను ఇస్తాను రా, ఓపెన్గా చెప్తున్నాడు, నేను ఇస్తాను, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నేను నీకు నెమ్మదిని ఇస్తాను, నేను నీకు సమాధానం ఇస్తాను. నీకు ఎక్కడ దొరకదు, ఎవరి దగ్గర దొరకదు, ఎక్కడ ఉండదు, నేను ఇస్తానని ప్రభు చెప్తున్నాను. నేను ఇవ్వగలుగుతాను అనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తాను. రెండవది, ఇంకెక్కడికైనా వెళ్ళలేమేమో. కొన్ని టెంపుల్స్కి వెళ్తే మనం సపోజ్ తిరుపతి అనుకోండి, తిరుపతికి వెళ్ళేటువంటి వారికి విఐపి ఒక లైన్ ఉంది, కామన్ లైన్ ఉంటుంది, అవునా కదా? ఈయన దగ్గరకి మన ప్రభు దగ్గరికి రావడానికి విఐపి లైన్ ఏమైనా వచ్చారా? విఐపీస్ మాత్రం ఈ లైన్ అండి, కామన్ మ్యాన్ ఈ లైన్ అండి. అంతకంటే భిక్షగాళ్ళు, అడుక్కునేటువంటి పచ్చ సమాజంలో అనగానేటువంటి వారికి ఈ లైన్ అండి అని ఏమైనా పెట్టారా మన ప్రభు దగ్గర? ప్రభు ఏం చెప్పాడా? శిష్యుడు ఏం చెప్పారా? నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును, నా వద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును కూడా తోసివేసేటువంటి వాడిను కాదు. థర్డ్ లాస్ట్ పాయింట్ అని జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నేను స్థలం సిద్ధపరచగలుగుతున్నాను. 3 విషయాలు ఉంటాయండి అక్కడ. ఒకటి, స్థలం సిద్ధం చేస్తున్నాను. రెండవది, మరలా వస్తాను. మూడవది, తీసుకుపోతాను మిమ్మల్ని. 3 విషయాలు చెప్తున్నాను. మన ప్రభు మన కొరకు ఎంతగా రిక్తుడుగా తగ్గించుకుంటున్నారంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చెప్పినట్లుగానే క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు 2:5 అంటాడు పౌలు. క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు ఎంత గొప్ప మనసు అంటే, మనం ఎంత చూడాలండి, ఏ యోగ్యత, ఏ అర్హత మనకుంది? ప్రభు అంటున్నాడు, మన కొరకు ఇంత గొప్ప యాగాన్ని, శిలువ కార్యాన్ని చేసిన అంటున్నాడు, నేను మీరందరి కొరకు స్థలాన్ని రిజర్వ్ చేయటానికి, మీ కొరకు నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. ఎందుకంటే నేనుండే స్థలంలో మీరుండాలి. మీరు లేకుండా ఎలాగా? ఆమె హల్లెలూయా. నేనుండే స్థలంలో మీరుండాలి. మరలా వస్తాను, సెకండ్ కమింగ్. నేను మిమ్మల్ని తీసుకుని పోతాను. 3 విషయాలు చెప్పాడు. ఒకటి, స్థలం సిద్ధపరుస్తున్నాను. రెండవది, నేను మరలా వస్తాను, ఖచ్చితంగా వస్తాను. దేవుని రాకడ యొక్క గుర్తులన్నీ కూడా మనకు కనపడతాయి. ఇందాక మనం పాడుకున్న ఒక పాట కూడా, యేసు రాజుగా వచ్చుచున్నాడు ఓ లోకమంతా. నమ్మి పాడుతున్నాం, విశ్వసించి పాడుతున్నాం, ఏదో పాట రాశారు కూడా పాడేమో ఆ పాట. ఎంతమందికి యేసుక్రీస్తు రాబోతున్నాడని నమ్ముతున్నాం? ఖచ్చితమా? అంటే పాస్టర్ గారు చెప్పాడు, బైబిల్లో చెప్పారు, ఏదో అన్నారు కాబట్టి ఏదో అందరితో పాటు మనం కూడా అందాలే వస్తారంటా అని చెప్పేసి అందామా? నమ్ముతున్నావా? యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆల్రెడీ అక్కడ సిద్ధమైపోయింది, ప్లేస్ రెడీ అయిపోయింది. మనందరి కొరకు అక్కడ స్థలం సిద్ధపరచబడింది. మరలా వస్తాను, ఆయన రాబోతున్నాడు, నేను మిమ్మల్ని తీసుకుని పోతాను. మన ప్రభువు నిజంగా మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుసా? మన ఇంటికి ఎవరైనా వస్తే వారి స్థాయిని బట్టి మనం రెస్పెక్ట్ ఇస్తాం. మనకు బాగా బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి అనుకో, బయటికి వెళ్ళి పిలిచిపోతాం, కింద దాకెళ్ళి గేట్ దాకెళ్ళి రండి అని పిలిచిపోతాం. అంత ఇంపార్టెంట్ లేదనుకో, ఇంట్లో కూర్చుంటాం, వచ్చి కాలింగ్ బిల్లు కొడతాను, వచ్చి కాలింగ్ బిల్లు కొడతాం, అప్పుడు డోర్ తీసి రండి వచ్చి కూర్చోండి అని అందాం అని అనుకుంటాం. మనమైతే వ్యక్తులకి స్థితిని బట్టి గౌరవిస్తామని. మన ప్రభు స్థితిని, స్థాయిని చూసేవాడు కాదు, వ్యక్తిత్వాన్ని, విలువను చూసేవాడు. మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఆయన భేదం చూపించేవాడు వాడు కాదు. కానీ విశ్వాసి కంటే ఆత్మీయ స్థితి కలిగినటువంటి వ్యక్తిని కొరకు ఆయన ఎంత ఇష్టపడతాడో తెలుసా? ఒక సందర్భం గుర్తు చేస్తాను మీకు. స్టెఫన్ రాళ్లతో కొట్టబడుతున్నాడు. ఊరి చివరి యెరూషలేము చివరికి వీధుల్లోనికి, యెరూషలేము చివరికి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఊరిలో చంపటం ఇష్టం లేదు వారికి. ఊరిలో రాళ్ళు వేసి కొట్టి రక్తపాతం చేయటం ఇష్టం లేక స్టెఫన్ ఊరి చివరికి తీసుకుపోయి రాళ్లతో కొట్టి ఒక్కొక్క రాయి వేసి ఆయన మీద వేసి చంపడానికి రాళ్ళు తీసుకుని ఎత్తుతూ ఆయన మీద వేస్తున్నాడు. స్టెఫన్ ఆ సమయంలో ఒక మాట అంటాడు, ఆకాశం తెరవబడింది అంటాడు. ఒకసారి మీకు ఆ మాట చూపిస్తాను చూడండి. ఆ మాట చూపించేసి ముందుకు ముగించేసుకున్నాం. ఎక్కడుంది? అపోస్తలుల కార్యం గ్రంథం 8వ అధ్యాయం చూడండి. స్టెఫన్ రాళ్లతో కొట్టబడుతున్నటువంటి ఆ సందర్భంలో
ఆకాశం తెరవబడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకో. భాగంలో జ్ఞాపకం చేసినటువంటి మాటలు ఏంటంటే, ఆకాశం తెరవబడి ఉండటం, అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని చూస్తూ ఉండటం, ఆ సింహాసనం దగ్గర యేసు స్వామి నిలిచి ఉండటం అనేటువంటి ఈ భావన అంతటిని కూడా స్టెఫను చూస్తున్నటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. యేసు స్వామి స్టెఫను కొరకు లేచి నిలుచున్నటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఆయన లేచి నిలువబడినటువంటి అనుభవాన్ని చూడగలుగుతాం. చూడండి, ఆ భాగం ఉంది 7వ అధ్యాయం చూడండి, చివరి భాగం ఉందా? 56 చూడండి. ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఏమంటున్నాడు? ఆకాశం తెరవబడి ఉన్నది, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నాడు. 2 విషయాలు చెప్తున్నాడు. నా కొరకు ఆకాశాన్ని తెరిచాడు, ఆకాశపు తలుపులు తెరిచేశాడు. ఆయన ఆకాశపు తలుపులు తెరిచేశాడు నా కోసం, నా యొక్క ఆహ్వానం కొరకు నా ప్రభువు. రెండవది, తండ్రి యొక్క కుడి పార్శ్వమున కుమారుని క్రీస్తు స్టెఫన్ కొరకు, స్టెఫన్ రాక కొరకు లేచి నిలిచి కనిపెడుతున్నాడు. నా కుమారుడి జీవితం ఏ రాయితో ముగుస్తుందో, ఏ రాయి స్టెఫన్ మీద వచ్చి పడంగానే ప్రాణం విడిచిన వెంటనే అక్కడ ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణాన్ని, ఊపిరిని, ఆ జీవాన్ని అక్కడ తీసుకోవటానికి, ఆహ్వానించుకోవటానికి లేచి నిలబడి ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు నా ప్రభువు కూడా ఆ విధంగా మన కొరకు సంసిద్ధంగా ఉన్నాడు. అక్కడ ప్లేస్ రెడీ అయిపోయింది. ఆయన 2వ రాకడలో రాబోతున్న మధ్య ఆకాశంలోకి నీ కొరకు, నా కొరకు ఆయన మనం తీసుకుపోవటానికి రాబోతున్నాడు. ఆలోచించి నేను చేయగలను. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి, మోకరించలేనటువంటి వారు తెచ్చిపడతారు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనం నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను. అందరూ కళ్ళు మూసుకున్నాం, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో దేవ నా జీవితం అని ఆయన చాచిన చేతులు, ఆయన హస్తాలు మన వైపు చాచి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను. ఏ భారంతో, ఏ పరువులతో, ఏ జీవితంలో మరిచిపోయామో, జీవితంలో అలసిపోయామో, శారీరకంగా, మానసికంగా, ఎక్కడ కూడా నీకు నెమ్మది దొరకపోవచ్చు, ఎక్కడ నీకు సమాధానం దొరకదు, ఎక్కడ నీకు సంతోషం దొరకదు. అవి దొరికిన క్షణం మాత్రమే. ఆ సమాధానం, ఆ సంతోషం, ఆనందం అవి క్షణం మాత్రమే, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటివి. కానీ నిత్య ఆనందం, నిత్య సమాధానం, నిత్య సంతోషం మన ప్రభులోనే, మన ప్రభు దగ్గరే, ఆయన మందిరంలోనే, ఆయన మాత్రమే నీకు దొరుకుతుంది. రానాయకు ఆయన పిలుస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల నుండి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పొందినటువంటి గాయాలు, గాయపడినటువంటి హస్తాలు, కరములు మన వైపు చాచి పిలుస్తూ ఉన్నాడు.
యెరూషలేము కుమార్తె నా ఎదుకు రా, యెరూషలేము కుమార్తె నా ఎదుకు రా. నీ చాలతో నుండి, నీ పాప స్థితి నుంచి నేను నిన్ను విడుదల కలిగిస్తాను. నేను నిన్ను విడిపిస్తూ ఉన్నాను. ఇక నేనెన్నటికీ జ్ఞాపకం చేసుకోను. నేను నిన్ను కడుగుతాను, నేను నిన్ను శుద్ధీకరిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేస్తాను, నిన్ను నేను కడుగుతానని పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేతులు చాచి, ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషుల భేదాలు చూపిస్తారు. ఈ లోకంలో మనుషులు తారతమ్యాలు చూపిస్తారు. ఈ లోకంలో మనుషులు హెచ్చుతగ్గులు చూపిస్తూ ఉంటారు. ఈ లోకంలో మనుషులు ఎప్పుడు కూడా పేద ధనికరమైన వ్యత్యాసాన్ని చూస్తూ మాట్లాడతారు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, మనం ఎలాంటి వారమైనా, మనం ఎలాంటి జీవితమైనా, ఎంత పాడైపోయి చెడిపోయి దిగజారిపోయినా కానీ హక్కును చేర్చుకోవడానికి నా ఎదుగు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయను. నా ఎదుగును వచ్చి వారిపైతే ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా, ఏ జాములోనైనా, ఏ గడిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నిన్ను చేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాగా? నీ సిద్ధంగా ఉన్నావా? నీకు ఆసక్తులుగా ఆయన దగ్గరికి రావటానికి, అయ్యా ఇదిగో నా జీవితం ప్రభువా, పలుమార్లు వైదొలిగాను ప్రభువా, చిన్ని కుమారు వల్ల దూరదేశం వెళ్ళిపోయాను, తండ్రిని విడిచిన, ఈ లోకంలో ఏదో ఉందని, ఈ లోకంలో ఏదో సాధిద్దామని, ఏదో సంపాదిద్దామని, ఏదో అనుభవిద్దామని చెప్పేసి చిన్ని కుమారుడు తండ్రిని తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంతకు దిగజారిపోయాడంటే పందులతో పొద్దు తింటున్నాడు. తండ్రి ఇంటిలో రాజవస్త్రాలు ధరించిన రాకుమారుడు పట్టు పరుపుల మీద బంగారపు పళ్ళాల్లో గోరముద్దలు తిన్నటువంటి చిన్ని కుమారుడు పందుల పక్కన పొట్టు తింటున్నాడు. పందుల్లో కలిసిపోయి పందుల్ని తోలుతూ ఆ పొట్టులో ఉన్నటువంటి ఆ పొట్టును తింటున్నటువంటి దుస్థితికి జారిపోయాడు. ఒకవేళ ఈ వ్యసనాల వల్ల, మనకున్నటువంటి బలహీనతల వల్ల, మనకున్నటువంటి బంధకాల వల్ల, మనకున్న వ్యసనాల వల్ల దిగజారిపోయాడు. వాడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన ఇంటి దగ్గర, తండ్రి ఇంటి దగ్గరికి వస్తానికి ఇష్టపడుతున్నాడు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు అంటున్నాడు, ఈ రోజున ఉదయకాల సమయంలో వాడి దగ్గర రావటానికి ఇంకెంతకాలం, ఇంకెన్నిసార్లు ఆయన పిలవాలి, ఎన్ని సందర్భాల్లో ఆయన నిన్ను పిలవాలి, ఇంకెంతకాలం? ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నేనే రక్షణ దినం. ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు మనకు సమీపంగా ఉన్నాయని పిలుస్తూ ఉన్నాడు. తిరగలుగుతున్నావా? రాగలుగుతున్నావా? నా ఎదుగు వచ్చేవాడిని ఎంత మాత్రం తులసిను పంపించేవారు కాదైనా, తోసివేసేవారు కాదైనా, నెట్టివేసేవారు కాదైనా, ముఖం దాచేసుకునేవారు కాదైనా, మనలాగా ముఖం దాచేసుకునేటువంటి వారు కాదైనా, మనుషులకి స్థితికి స్థాయికి విలువనిచ్చేటువంటి మనుషులు మన ప్రభు లాంటి వారు కాదు. అలా ఉండేవారు కాదు మన ప్రభు. నేను మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళొచ్చున్నాను. ఇంత గొప్ప కార్యం చేసి కూడా నీ కొరకు నా కొరకు చివరి రక్తం పొట్టు వరకు చిందించినా కానీ ఆయన అంతటితో నా పని అయిపోయింది అనుకోవట్లేదు. నేను చేసిన యాగం, నేను చేసిన కార్యం, నేను చేసినటువంటిది చిన్నది కాదని అనుకోలేదు. మనలాగా దేవుని కొరకు చిన్న పని చేసిన మనం సంతృప్తి పడిపోతాం. నేను ఎంతో ఇచ్చాను, నేను ఎంతో చేశాను, ఆయనకి నేను ఎన్నో చేశాను అని సంతృప్తి పడతాం మనం చేసిన చిన్న పనులకే. మన ప్రభు తన చివరి రక్తం పట్టు వారు చిందించాడే, ఆయన ప్రాణాన్ని సైతం ధారపోసాడే. అంత విలువైనటువంటి యాగాన్ని, అంత గొప్ప సాక్రిఫైస్, అంత గొప్ప త్యాగాన్ని చేసినా కానీ ఆయన అంటున్నాడు, నేను నీ కొరకు స్థలం సిద్ధం చేస్తాను,
ఎవరు స్థలం సిద్ధం చేసేది? ఎవరు సిద్ధం చేస్తారు? ఎవరు చేయాల్సిన పనిది? మన ప్రభు బాధ్యత తీసుకుంటున్నాడు. నీ నా భారాన్ని బాధ్యతను చూపించుకుంటున్నాడు. నీ కొరకు నేను స్థలం సిద్ధపరుచుతున్నాను. నీ కొరకు నేను స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను. నేను మరలా రానై ఉన్నాను. మరలా రాబోతున్నాడు. మేఘాలను చుట్టుకుని మేఘాశిరుడై రెండవ రాకడలో రాబోతున్నాడు మన స్వామి యేసు స్వామి. ఆయన నిన్ను నన్ను తీసుకుని పోతాడు. చిన్ని కుమారుడు ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోతాడేమోనని తండ్రి ఇంటిలో నుంచి వీధిలోనికి పరిగెత్తుతూ చిన్ని కుమారుడు దగ్గరికి వెళ్తున్నాడు. నా బిడ్డ కదా కొంచెం మనసు మార్చుకు వెళ్ళిపోతాడేమో. ఒకవేళ నా బిడ్డ ఇక్కడ దాకా ఇంటి దాకా వచ్చి ఇంటిలోనికి రాలేక జ్ఞాపకం వచ్చే పరిస్థితులన్నీ జ్ఞాపకం వచ్చి వెళ్ళిపోతాడేమోనని తండ్రి అలా అనుకుని, అలా భావించి, మనసులో అనుకుని ఇంటిలో నుంచి వీధిలోనికి చిన్ని కుమారుడి దగ్గరికి పరిగెత్తుతున్నాడు. అమాంతంగా పరిగెత్తుకుని వచ్చి చిన్ని కుమారుడి యొక్క మెడ మీద పడి ముద్దాడుతున్నాడు. విడవకుండా ముద్దులాడుతున్నాడు చిన్ని కుమారుడిని. రాత అయిపోయి ఉన్నాడు చిన్ని కుమారుడు. వస్త్రాలన్నీ పాతగిల్లిపోయి కంపు కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా కానీ తండ్రి హక్కును హత్తుకుని ముద్దాడుతున్నాడు. మన పరలోకపు తండ్రి మన రోత పాప నీచమైనటువంటి బ్రతుకైనప్పటికీ కూడా ఆయన మనల్ని హత్తుకోవటానికి, మనల్ని హక్కును చర్చుకోవటానికి, మనల్ని ముద్దాడటానికి ఆయన మరలా రానిపోతున్నాడు. ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. స్టెఫన్ రాక కొరకు లేచి నిలిచి ఆహ్వానిస్తున్నట్టుగా నిన్ను నన్ను తీసుకుని పోవటానికి సింహాసనం విడిచి మళ్ళా రాబోతున్నాడు ఆయన. స్టెఫన్ రాక కొరకు తండ్రి కుడిపార్శ్వ నిలిచి ఉన్నాడు. నీ రాక కొరకు, నా రాక కొరకు సింహాసనం విడిచి మధ్య ఆకాశంలోకి రాబోతున్నాడు. స్టెఫన్ కంటే ఎక్కువ విలువ నీకే ఇస్తున్నాడు కదా ప్రభు. ఎందుకో ఎంత ప్రేమ ఆయనకి నీ మీద? ఎందుకో ఆయన మన మీద ఎంత ప్రేమ? ఎందుకో ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు? ఎవరు ప్రేమించగలుగుతారు? ఎక్కడ దొరుకుతుంది ఇంత ప్రేమ? ఇంతటి వాత్సల్యత ఎక్కడ దొరుకుతుంది? జ్ఞాపకం చేసుకున్నాం, మనసులో జ్ఞాపకం చేసుకున్నాం, అంతరంగంలో తొలి చూసుకుని అంతరంగంలో చూపిస్తున్నాం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకాల్లో, ఏ పరిస్థితి నీ మీద ఎలుబడి చేసి మొయినటువంటి బరువు కలిగినటువంటి పాపపు జీవితంలో ఉన్నా, మన బరువులను, మన భారాలను, మన స్థితి నుంచి మనం విడిపించి విమోచించి విశ్రాంతి ఇవ్వటానికి, సమాధానాన్ని ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే తోసివేయడు. ఇంకెంతకాలం ఆయన దగ్గర రావడానికి ఆలోచించేస్తాం? ఇంకెంతకాలం, ఇంకెంత సమయం కావాలి మనకి ఆయన దగ్గరికి రావడానికి? నీ రాక కొరకు, మన రాక కొరకు అన్ని ఆయన సిద్ధం చేసుకున్నాడు. నువ్వు రాకపోతే, నువ్వు ఎత్తబడినటువంటి గుంపులో ఉండకపోతే, నువ్వు స్వరం వినలేనటువంటి బుద్ధి లేని కటికమైపోతే ఎంత దుర్లభం ఆలోచించే. ఆయన నీ కొరకే అన్ని శుద్ధం చేసి చివరికి నీ ఎత్తబడినటువంటి గుంపులో లేనటువంటి వ్యక్తి అయిపోతే, నువ్వు మిగిలిపోతే, నీకన్నా మనకన్నా ఎంతకన్నా దురదృష్టవంతుడు, శాపగ్రస్తుడు ఇంకొకరు ఉండరేమో కదా. శాపగ్రస్తుడు ఇంకొకరు ఉండరేమో కదా. ఆలోచించే. అన్ని సిద్ధపడ్డాయి, అన్ని సిద్ధం చేశాడు ఆయన. నీ రాక కొరకు కనిపెడుతున్నాడు. నీ రాక కొరకు ఆయన రెండవ రాకలో మరలా రాబోతుంటే నీవు ఇంకా సిద్ధపడ్డావా? ఆ విశ్వాసం, నిరీక్షణ, నమ్మకం ఉందా ఈ రోజున? నేను ఖచ్చితంగా ఎత్తబడతాను, నేను ఆయన స్వరం వినగలుగుతాను, ఆయన నేను కనుగొనగలుగుతాను, ఎత్తబడిన గుంపులో నేను ఉండగలుగుతాను, ఆయన సిద్ధపరిచినటువంటి ఆ నిత్య రాజ్యంలో నేను ఉండగలుగుతానటువంటి ఆ నమ్మకం, ఆ భరోసా నీకుందా? ఆలోచించేస్తాను.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడి తండ్రి, కృపగలిగిన ఆయన, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీ పాద సాన్నిధ్యంలో మీ మందిరంలో ప్రభు ఓ చిన్ని కుటుంబంగా మేము కూడుకోవడానికి మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుని గణపరచుటకు మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. నా సన్నిధిలో ఒక్క దినం గడుపుతావు, ఈ దినముల కంటే శ్రేష్టమైన సెలవిచ్చాను. నా తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే కానీ వారు నా ఎందుకు రాలేరని మీ లేఖలో సెలవించిందిగా అయ్యా. ఏల వేసి పిలిచిందని మీరు సెలవిచ్చారు. ఓ చిన్ని మంద భయపడకుని మీ తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించున్నాడని మీ లేఖలో సెలవించిందిగా. భక్తిహీనులు గుడాలు ఎదురు నివసించకండి, నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండుట నాకు ఇష్టం అంటున్నాడు కీర్తనకారుడు. నా జీవిత కాలం అంతా నేను దేవుని మందిరంలో నివసింపకోరుచున్నాను అనేటువంటిది కీర్తనకారుడికి జ్ఞాపకం చేసి మీతో తండ్రి. అయ్యా, కరోనా కష్టకాలంలో ప్రపంచ లోకం అంతా నా తండ్రి తలడిల్లుతూ ఉన్న పరిస్థితుల్లో నా తండ్రి అయ్యా, కరోనా అనేటువంటి భయం అనే ప్రతి మనిషిని భయపెడుతూ పిరికితనం వలికిస్తున్న పరిస్థితులు నా తండ్రి మీ బిడ్డలకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి, మీ బిడ్డలకి ఇచ్చిన ఆసక్తిని బట్టి, మీ బిడ్డలకి ఇచ్చిన పారాన్ని బట్టి నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయన మీ పాద సాన్నిధ్యంలోనికి మీ మందిరంలో నడిపించిన విధానం బట్టి మీకు లెక్కలైనటువంటి స్థుతులు చెల్లిస్తున్నా అయ్యా. మోకరిల్లి నాయన శిరస్సు వచ్చి నిలబడి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు అయ్యా. ఎవరైతేనైనా మీ మందిరానికి రాలేక వారి గృహాలే మందిరాలకు మలుచుకున్న తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వీక్షించిన వారిని కూడా మీరు ప్రత్యేకంగా మీరు దర్శించండి. మీ గాయపడిన హస్తాలు ప్రతి బిడ్డ ప్రవహించినాయి, ప్రతి ఒక్కరిపై మీ హస్తం ఉంచినట్టు వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారి యొక్క అవసరం రక్కలు మీరు తీరుస్తున్నాయినా మీ కృపలో బలపరచండి అయ్యా. విత్తబెట్టుడు వాక్యాన్ని ప్రతిరోజు నీరు గట్టి బలపరచండి. మా హృదయ క్షేత్రంలో మీ వాక్యం ఆయన 30 అరుదంతులుగా 100 ఫలించుటకు మీకు కృప దయచేయండి. మంచి నేలను పండి విత్తనాలు ఏ రీతిగా ఫలిస్తాయి నా తండ్రి, కేవలం వినేవారుగా చెప్పేవారుగా కాదు అన్న తండ్రి, వాక్యానుసారమైన జీవితం నా తండ్రి. మొదటి నా నీతి నా రాజ్యాన్ని వెతుకుని అప్పుడవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతారు సమయించింది కదా తండ్రి అయ్యా. మేము జీవించినంత కాలం మా ఊపిరి, మా ఆరోగ్యం, ఆయుష్నంత వరకు కదా తండ్రి మీ సన్నిధి వెతికేవారుగా మీ వాక్యానుసారంగా జీవించిన ఆయన ముందుకు సాగలిగినటువంటి మీ స్వరవేలగినటువంటి వధువుగా అలంకరించబట్టుకున్న ఆయన మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఎవరెవరు ఏ అవసరతలు అక్కర్లో ఉన్నారో సమస్తనుడి తండ్రి అడుగుడి మీకు ఈబడును, వెదుగుడి మీకు దొరుకును, తొట్టడి మీకు తీబడును సెలవిచ్చారు. అడుగు వాటి కంటే ఊహించు వాటి ఉన్నతంగా అనుగ్రహించు గొప్ప తండ్రి నాయన. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవస్థలు కూడా తీర్చుకుని సెలవించింది కదా తండ్రి అయ్యా. మీ బిడ్డలు నా తండ్రి ఏ అవస్థ కలిగి ఉండి బ్రహ్మ, ఏ అక్కర కలిగి ఉన్న తండ్రి, ఏ పరిస్థితినైనా వారి హృదయాల్లో ఉన్నదో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్న తండ్రి, బయటికి చెప్పలేక, బయటికి పెద్దగా అడగలేక నా తండ్రి లోపల బిడ్డలు ప్రభు ఎంత లోపల నలిగిపోతూ మదన పడుతూ జ్ఞాపకం చేస్తున్నారు. అటువంటి మీరు దర్శించండి ఎస్ఐయా. ఎవరి కాల సమయంలో ప్రభు మీ కను దృష్టితో మీరు చూస్తున్న తండ్రి అయ్యా. మీ బిడ్డల యొక్క అంతరంగాలు చూస్తున్న తండ్రి మీకు ఇస్తుంటా అయ్యా. వారి హృదయాల్లో దాగినటువంటి పరిస్థితులు ఆయన ఎరిగి చూచుచున్నదేమో మీకు ఇస్తుంటాను ప్రభు. ఏవైతే అడుగుతాడో, ఏవైతేనైనా మీకు మీ ఎదుటికనైనా మీ ముందు వ్యక్తపరుస్తున్నారు వాటిని మీరు అనుగ్రహించిపోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఏదైతే అడుగుతున్నామో అది పొంది ఉన్నారో నమ్మమని మీరు సెలవిచ్చాం. యేసు నామమున మేము నమ్ముతున్నాం ప్రభు, మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మీ కార్యాలు, మీ అద్భుతాలు, మీ స్వస్థతలు, మీ సూచికలు, మీ మేళను ప్రభు మీ బిడ్డల జీవితాలు చవించుటకు మీకు కృప దయచేయండి అయ్యా. ఈ ఆరాధనకు రాలేకపోయిన బిడ్డలు కూడా మీకు జ్ఞాపకం చేసుకుని చిత్తమైతే మనసుకు వచ్చే ఆదివారం మీరు నడిపించుకుని ప్రార్థన చేస్తాను అయ్యా. సంఘానికి ఇచ్చినటువంటి ఈ యొక్క స్థలాన్ని పెట్టుకుని మీకు వందనాలు. నా మందిరం అనేకులకు ప్రార్థనా మందిరం, అన్ని జనులకు ప్రార్థనా మందిరం మీరు శ్రవించింది కదా. అనేకులు ఈ మందిరానికి కూడి వచ్చినాక అనేకుల్ని మీరు దర్శించి ప్రేరేపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మందిరం చుట్టూనైనా మీ శిరోము కెరూబులు కావలుగా ఉంచండి. ఆనాడు ఏదైనా చుట్టూ ఖడ్గం జ్వాలలు ఉంచినట్లుగా తండ్రి ఈ మందిరం చుట్టూ కూడా మీ యొక్క జ్వాలలో ఉంచుతున్న తండ్రి దుష్టుని యొక్క ప్రతి పన్నాంగాన్ని, ప్రతి దుష్ట ఆలోచన ఏ స్నామంలో మీరు లయపరిచిన తండ్రి మీ కార్యం విజయాన్ని మీరు అనుగ్రహిస్తూ నడిపించండి. అధికారులతో, ప్రభుత్వాలతో, నాయకులతో మీరు మాట్లాడుతూ మీ కృప చూపించండి అయ్యా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాన్ని, మా నాయకులు మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపలో మీ సహాయం దయచండి. మా ఇరువుపరుడు మా సోదరులను అయినా వారిని కూడా మీరు దర్శించండి. మీ చిత్తమైతే కడవరి దినాల్లో యేసు స్వామి నిజమైనటువంటి దేవుడిని విశ్వసించడానికి మారు మనసు రక్షణ మీరు దయచేయమని అడుగుతున్నాను. మరొక పర్యావరణ తండ్రి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించండి. యేసు నామమున ఈ ప్రార్థన విజ్ఞాపన సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ
నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకములో నెరవేర్చును ఎందరో నెరవేరును గాక మానదిన ఆహారం మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేస్తున్నాం ప్రకారం క్షమించుము. క్షమించుము రాజ్యము శక్తి మహిమయు నిరంతరము కూడా తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని కన్ని సహవాసుని కృపాక ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబాలకు విడుదలకు ఎల్లవేళలా ఆయన వద్దకు వచ్చి ఆయన ఇచ్చినటువంటి సమాధానాన్ని సంతోషాన్ని అనుభవిస్తూ ఆయన సిద్ధం చేసినటువంటి నిత్య రాజ్య వారసులుగా వారసురాలుగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తూ బలపరచును గాక ఆమేన్. దేవుడు